బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ దట్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వల్ల ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఫర్ ఏబిపిఎస్సి గ్రూప్ 2 కోసం కూడా క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. అదే డైరెక్ట్గా సురేష్ సరే తీసుకోబోతున్నారనమాట. ఫీ వచ్చేసరికి 3000 విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? So yes, moving to the next article and last article for today, preventing a China-Taiwan conflict. So ఇది ఏ విధంగా మనకి ఇంపార్టెంట్, GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోని మనకి చాలా చాలా హైలీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఆర్టికల్ అనేది మీరు తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో అబౌట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ బ్రిటిషర్స్ వాళ్ళు గట్ట చైనాని రూల్ చేస్తున్నప్పుడు 1895 టైంలో ఫస్ట్ సైనో జాపనీస్ వార్ అనేది జరిగింది. ఆ వార్లో జపాన్ వాళ్ళు గెలిచిన తర్వాత తైవాన్ని వీళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. అప్పటి నుండి కూడా 1895 నుండి 1945 వరల్డ్ వార్ 2 టైం పీరియడ్ వరకు కూడాను తైవాన్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంది? జపాన్ కంట్రోల్లో ఉండడం అనేది జరిగింది. వరల్డ్ వార్ 2 జరిగిన తర్వాత ఏమైంది? జపాన్ లాస్ ద వార్. ఓకే, జపాన్ లాస్ ద వార్. ఆ తర్వాత ఏమైంది? తైవాన్ అనేది మళ్ళా చైనా కంట్రోల్లోకి రావడం అనేది జరిగిందనమాట. ఓకే, ఎప్పుడు 1945 తర్వాత. కానీ వాట్ హ్యాపెండ్, ఆ టైంలోని చైనాలోని ఏంటి అంటే నేషనలిస్ట్ అండ్ అలానే కమ్యూనిస్ట్ అని 2 పార్టీస్ అనేవి ఉండేవన్నమాట. ఈ 2 గ్రూప్స్ కి మధ్య ఇంటర్నల్ వార్ తోటి, అంటే ఇంటర్నల్ గా క్లమ్జీస్ తోటి నేషనలిస్ట్ వాళ్ళు గెలిచి కమ్యూనిస్ట్ ని బయటికి తోసేయడం అనేది జరిగింది. అప్పట్లో టైంలోనే కమ్యూనిస్ట్ లీడర్స్, కమ్యూనిస్ట్ వాళ్ళు ఏంటి అంటే తైవాన్ కి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. తైవాన్ కి వెళ్ళిపోయి తైవాన్ అనేది ఒక సెపరేట్ నేషన్ కింద, సెపరేట్ కంట్రీ కింద డిక్లేర్ చేసుకొని సెపరేట్ గా రూల్ చేసుకోవడం అనేది జరిగింది. కాకపోతే చైనా మాత్రం దీనికి ఇప్పటికీ కూడా ఒప్పుకోకుండా స్టిల్ వన్ చైనా పాలసీ అనేది ఫాలో అవుతుంది. ఈ వన్ చైనా పాలసీ అనేది దేనికోసం? తైవాన్ కోసం అన్నమాట. అంటే అర్థం ఏంటి? తైవాన్ అనేది స్టిల్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అండ్ చైనా గవర్నమెంట్ కంట్రోల్లోనే తైవాన్ అనేది వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఇది హిస్టరీ అన్నమాట ప్రెసెంట్. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే జియోగ్రఫీ పర్స్పెక్టివ్ లోని చైనా హియర్ అండ్ తైవాన్ అనేది ఇక్కడ లొకేట్ అయ్యింది. అండ్ దిస్ ఈజ్ సౌత్ కొరియా, జపాన్, ఫిలిప్పైన్స్, ఒకినావా ఐలాండ్స్ అండ్ ఆల్. దిస్ ఈజ్ వాట్ తైవాన్, చైనా ఇక్కడ లొకేట్ అయింది. ఇక్కడ నుండి ఇక్కడికి కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చేసి, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాంగ్ కియా షెక్ పార్టీ వాళ్ళు అనమాట. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ఆల్ ఏ డిఫరెంట్ కేస్. బట్ స్టిల్ కమ్యూనిస్ట్ వాళ్ళు తైవాన్ కి వచ్చేసి సెపరేట్ నేషన్ కింద అని చెప్పి రూల్ చేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా కమ్యూనిస్ట్ అనే వెళ్ళి మెజారిటీ పార్టీ తైవాన్ లోని. బట్ స్టిల్ చైనా ఏమంటుంది? మొత్తం అందరినీ కూడా వన్ చైనా పాలసీ, వన్ చైనా పాలసీ. ఈవెన్ దో యుఎస్ కానీ ఇండియా కానీ మనందరం కూడాను తైపైతో అంటే తైవాన్ తో రిలేషన్స్ అనేవి ఉన్నా సరే, బట్ స్టిల్ చైనా తాలూకా పొలిటికల్ ప్రెషర్, డిప్లొమాటిక్ ప్రెషర్ తోటి, ఎకనామిక్ ప్రెషర్ తోటి ఈ రోజు చాలా వరకు నేషన్స్ అందరూ కూడాను తైవాన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా కిందే అని రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. బట్ వాట్ హ్యాపెండ్ నౌ? ఓకే, సో యాక్చువల్లీ చైనా అనేది తన ఇంట్రెస్ట్ అంటే తన తాలూకా స్ట్రెంగ్త్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రెసెంట్ తైవాన్ ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకుంటుంది అనమాట. సో దానికోసం మిలిటరీ ప్రెషర్ అనేది కూడా పెడుతుంది. ఇలాంటి టైంలోని యుఎస్ ఏం చెప్పేసానండి, ఇఫ్ అట్ ఆల్ చైనా కానీ ఎటువంటి డెసిషన్ కానీ తైవాన్ లో తీసుకుందంటే యుఎస్ అనేది ఇట్ వుడ్ ప్రొబాబ్లీ ఫైట్ టు డిఫెండ్ తైవాన్. ఇన్ఫాక్ట్ తన మిలిటరీ ఎక్స్పాండ్ చేయడానికైనా సరే రెడీగా ఉంది యుఎస్ అనేది తైవాన్ తాలూకా రైట్స్ అనేవి డిఫెండ్ చేయడం కోసం అని చెప్పేసి రీసెంట్ గా యుఎస్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. వైల్ ఇండియా ఫైండ్స్ ఇట్స్ ఇంట్రెస్ట్ ఎంటాంగిల్డ్ ఇన్ డిస్ప్యూట్స్ ఆన్ ద ఫార్ ఎడ్జెస్ ఆఫ్ ఏషియా ఇంక్లూడింగ్ ఇన్ తైవాన్.
మనకి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి ఏంటి అని తెలియక ప్రెసెంట్ అటు అంటే ఇరుక్కుపోయి ఉన్నామన్నమాట నిజం చెప్పాలంటే. ఇన్ఫ్యాక్ట్ సో యాక్చువల్లీ ఏంటంటే ఇట్ హ్యాస్ వైటల్ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అండ్ వాల్యుబుల్ పాలసీ లివర్స్ టు ఎన్షూర్ దట్ సచ్ ఎ కాన్ఫ్లిక్ట్ నెవర్ హ్యాపెన్స్. సో ప్రెసెంట్ ఇండియా అలాంటి కాన్ఫ్లిక్ట్ ఎప్పటికీ రాకూడదు. అటు యుఎస్ ఇటు చైనా తైవాన్ కోసం గొడవలోకి దిగారనుకోండి, అది ఒక 2 నేషన్స్ తోటి ఆగిపోద్దు. ఇంకా ఫర్దర్ గా చైనా ఫ్రెండ్ అని, యుఎస్ ఫ్రెండ్ అని, చైనా ఫ్రెండ్ అని, యుఎస్ ఫ్రెండ్ అని, ఇన్ఫాక్ట్ అది అలాగే ఎక్స్పాండ్ అయిపోయి థర్డ్ వరల్డ్ వరకు కూడా వెళ్ళిపోయే ప్రమాదం అనేది స్కోప్ అనేది ఉందన్నమాట. సో ప్రెసెంట్ న్యూఢిల్లీ ఏంటి అంటే ఇట్ వాంట్ టు మెయింటైన్ ద స్టేటస్ కో అంటే అర్థం ఏంటి, ప్రెసెంట్ రిలేషన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఉండాలి అనేది ఇండియా తాలూకా ఇంట్రెస్ట్ అన్నమాట. ఎందుకు ఆ ఇంట్రెస్ట్ అనేది, యాక్చువల్లీ ఇక్కడ ఆథర్ ఇండియా తాలూకా ఒపీనియన్ ని, ఇండియా తాలూకా ఇంట్రెస్ట్ ని చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేయడం అనేది జరిగింది. 3 రీజన్స్ బేసిస్ అనమాట. ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే 3 రీజన్స్ అనేవి ఉన్నాయి మనకి ఎందుకు స్టేటస్ కో అంటే ఇప్పుడే ప్రెసెంట్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయో అలానే మనం నిలుపుకోవాలి అనే విషయాన్ని మెన్షన్ చేస్తున్నారు. ఒకటి ఏంటి అంటే తైవాన్ యాజ్ అ సెల్ఫ్ గవర్నింగ్ టెరిటరీ దట్ డస్ నాట్ డిక్లేర్ ఇండిపెండెన్స్. ఇప్పటికీ కూడా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయలేదు, సెల్ఫ్ గవర్నింగ్ తనకు తాను రూల్ చేసుకుంటుందని చెప్తుందన్నమాట. ఓకే, సో ఇండియాకి తైవాన్ కి మధ్య ట్రేడ్ అనేది 2001 నుండి ఇప్పటికి 7 times ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ఫాక్ట్ ఇండియా తైవాన్ ఏంటి అంటే ఈవెన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని కూడాను ఎక్స్పాండ్ చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ తోటి ఉన్నాము. అండ్ ఇన్ఫాక్ట్ తైవాన్ తాలూకా ఫర్మ్ పవర్ చిప్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఇండియాలోని ఉన్న టాటా గ్రూప్ వాళ్ళతోటి పార్ట్నర్షిప్ అనేది కూడా పెట్టుకోవడం అనేది జరిగింది అనమాట. ఇండియాలోని ఫస్ట్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అనేది పెట్టడానికి అనమాట. అండ్ అలానే ఒక అగ్రిమెంట్ అనేది కూడా సైన్ చేసుకోవడం జరిగింది ఇండియన్ వర్కర్స్ ని తైవాన్ కి పంపించడానికి, ఎందుకంటే ట్రైనింగ్ కోసం. అండ్ ఇండియా తాలూకా క్రిటికల్ చైన్స్ అనేది ఇండస్ట్రీ రిలేటెడ్ కానీ, సప్లై చైన్స్ కానీ, ఓవర్సీస్ పాపులేషన్ కానీ అవన్నీ కూడాను ఇన్ఫాక్ట్ తైవాన్ లోని ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అందుకే ప్రెసెంట్ తైవాన్ లోని ఎటువంటి ఇష్యూస్ అనేది ఇండియాకి ఇంట్రెస్ట్ లేదు, ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయే స్కోప్ అనేది ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చైనా తాలూకా ఎటువంటి అగ్రెషన్ అయినా సరే ఇండియాకి చాలా డ్రాస్టిక్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇన్ఫాక్ట్ ఇండియాకే కాకుండా గ్లోబల్ లెవెల్ ట్రేడ్ కూడా చాలా దారుణంగా క్రిపిల్ అయిపోతుంది అనమాట. అండ్ ఎందుకంటే రీసెంట్ గా బ్లూంబర్గ్ స్టడీ ఏం చెప్పిందంటే ఇఫ్ అట్ ఆల్ తైవాన్ లో కానీ ఈ ఓషన్ లో కానీ ఎటువంటి ఇష్యూస్ కానీ జరిగినా దీని తాలూకా కాస్ట్ అనేది ఎంత ఉండబోతుంది, ఓవర్ 10% ఆఫ్ గ్లోబల్ జీడిపి ఒక 100 రూపీస్ అనుకోండి, దాంట్లో 10 రూపాయలు వేస్ట్ అయిపోతే అనవసరంగా ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల. అండ్ ఇండియన్ ఎకానమీ ఇంకా డ్రాస్టిక్ గా ఎఫెక్ట్ అవుతుందన్నమాట యుఎస్ ఎకానమీతో కంపేర్ చేస్తే. అండ్ ఏ ప్రోట్రాక్టెడ్ ఆర్ జనరల్ వార్ బిట్వీన్ చైనా అండ్ యుఎస్ స్ప్రెడింగ్ బియాండ్ తైవాన్ కుడ్ స్పిల్ ఓవర్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్. నేను ఇందాక చెప్పినట్టు కేవలం వీళ్ళిద్దరు తాలూకా ఇన్వాల్వ్మెంటే ఉండదు, ఇంకా మల్టిపుల్ డైరెక్షన్స్, ఎకానమీ అని, పొలిటికల్ కాంటెక్స్ట్ అని, ఇంకా మిగతా నేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి అదొక కంపు కంగాలి అయిపోతుంది అనమాట. అండ్ ఇట్ కుడ్ ఇగ్నైట్ ద ఆల్రెడీ టెన్స్ ఇండో చైనా ల్యాండ్ బార్డర్. ఇన్ఫాక్ట్ ఇది చైనా తైవాన్ తో ఆగిపోకుండా ఇండియా తాలూకా బార్డర్ ఎఫెక్ట్ అనేది కూడా పడిపోయే ప్రమాదం అనేది ఉందన్నమాట. ఓకే, ఆల్రెడీ చైనాకి అమెరికాకు ఉన్న ఇష్యూస్ ద్వారా ఈ రీజనల్ కంట్రీస్ ద్వారా ఇంకా ఇన్ఫాక్ట్ ఇండియా డ్యామేజ్ అయిపోయే స్కోప్ అనేది ఉందన్నమాట. అండ్ ఇట్ కుడ్ రేజ్ ద రిస్క్ ఆఫ్ అన్థింకబుల్ న్యూక్లియర్ ఎస్కలేషన్. అనవసరంగా అటు చైనా కానీ ఇటు యుఎస్ కానీ ఇద్దరు కూడా న్యూక్లియర్ రిచ్ నేషన్స్, అనవసరంగా న్యూక్లియర్ పవర్ కూడా యూజ్ చేసే ప్రమాదం ఉంటుంది. దానివల్ల మనం రిట్రీవ్ చేసుకోలేనంత అంటే మళ్ళా తిరిగి మనం కోలుకోలేని పొజిషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం అనేది ఉండిందనమాట. అండ్ థర్డ్ వచ్చేసరికి వైల్ ఏ కాన్ఫ్లిక్ట్ ఇట్ సెల్ఫ్ వుడ్ బి కెలామిటీస్, ఇట్స్ అవుట్కమ్స్ కుడ్ ఫర్దర్ వర్సన్ ఇండియాస్ లాంగ్ టర్మ్ ఇంటర్నేషనల్ పొజిషన్. ఇన్ఫాక్ట్ వాటి తాలూకా ఇష్యూ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లోని ఇండియా తాలూకా పొజిషన్ ఇంకా డిటీరియేట్ చేసే స్కోప్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే a limited conflict where China has relative advantages of concentrating force near Taiwan is also the most likely scenario to end in a Chinese victory over Taiwan and a corresponding defeat of US and its allies. సో ఇన్ఫాక్ట్ అది చైనాకి చాలా దగ్గరలో ఉండడం వల్ల, చైనా తాలూకా allies అనే వాళ్ళు కూడా అక్కడ చాలా దగ్గరలో ఉండడం వల్ల మోస్ట్ ప్రొబాబ్లీ
సో ఆ స్కోప్ వల్ల చైనాకి ఎక్కువగా గెలిచే స్కోప్ ఉంటుంది, యుఎస్ ఓడిపోయే స్కోప్ అనేది ఎక్కువ. ఇఫ్ అట్ ఆల్ చైనా గెలిచి యుఎస్ కానీ డిఫీట్ అయిపోయిందంటే, ఇఫ్ అట్ ఆల్ గ్లోబల్ లెవెల్లో యుఎస్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ అంటే ఆలిస్ తాలూకా పొజిషన్ చాలా దారుణంగా డిటీరియరేట్ అయిపోతుంది. యాజ్ ఆఫ్ నౌ యుఎస్ అనేది గ్లోబల్ లెవెల్లో అంటే పవర్ఫుల్ నేషన్ కింద ఉంది. అలాంటి తన పొజిషన్ డిటీరియరేట్ అయిపోయి ఆల్రెడీ చైనాకి ఉన్న అంటే ఎక్స్పాండింగ్ పవర్ ఏదైతే ఉందో అది దాన్ని ఇంకా అది గ్లోరిఫై చేసే స్కోప్ అనేది ఉందన్నమాట. అందుకే అన్నమాట నిజం చెప్పాలంటే. And American security guarantees would be less credible. Neighbors may seek to assure their security with more arms or offensive postures, and China's military would be free to further project unchecked influence annamata. అండ్ దానివల్ల ఇన్ఫాక్ట్ ఇండియాలో కూడా అరుణాచల్ ప్రదేశ్, ఇండియా తాలూకా బార్డర్స్ అనేవి కూడా అలాగా ఆ విధంగానే చైనా తాలూకా కంట్రోల్లోకి వెళ్ళిపోయే స్కోప్ అనేది ఉందన్నమాట. మరి అలాంటప్పుడు సో దీస్ ఆర్ ద 3 రీజన్స్ వై. ఒకటి ఏంటి అంటే తైవాన్లో ఉన్న మన రిలేషన్షిప్ కానీ, మన తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మన తాలూకా ఓవర్సీస్ తాలూకా రోల్ కానీ అదంతా కూడా డిటీరియోరేట్ అయిపోతుంది. అండ్ రెండోది ఏంటి అంటే అది థర్డ్ వరల్డ్ వార్ న్యూక్లియర్ ఆర్మ్స్ యూజ్ చేసి న్యూక్లియర్ రేస్ కి స్కోప్ దొరుకుతుంది. థర్డ్ ఇట్ సెల్ఫ్ వచ్చేసరికి యుఎస్ ఒకవేళ ఓడిపోయి చైనా కానీ గెలిస్తే ఇంకా పొజిషన్ అనేది వర్స్ అయిపోతుంది అని చెప్పేసి ఇండియా చెప్తుంది అనమాట. అండ్ అలానే ఇప్పుడు ఇండియా ఏం చేయాలని అనుకుంటుంది, ఏం చెయ్యొచ్చు. సో బీజింగ్ స్ట్రాటజీ ఫర్ తైవాన్ యూజెస్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ నేషనల్ పవర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ లా టు ఎకనామిక్ అండ్ పొలిటికల్ లీవరేజ్ అసైడ్ ఫ్రమ్ మిలిటరీ కోయర్షన్. మిలిటరీ కోయర్షన్ కాకుండా ఎకానమీ, పొలిటికల్ లీవరేజెస్ ఇవన్నీ కూడా చైనా యూజ్ చేస్తుంది. సిమిలర్లీ మనము అలానే ఇంటర్నేషనల్ ఫోరమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసుకొని చైనా మీద ప్రెషరైజేషన్ అనేది తీసుకొని రావాలన్నమాట. And given the stakes involved, it would only resort to a military campaigns once it is satisfied that it has adequately set the conditions for victory. So China almost తనకి ఖచ్చితంగా గెలుపు వస్తుంది అని తెలిసిన తర్వాతనే అది ఏ డెసిషన్ అయినా తీసుకుంటుంది అండ్ ఆల్మోస్ట్ మిలిటరీ పవర్ యూజ్ చేయడానికి తయారవుతుంది. అలాంటప్పుడు సిచ్యుయేషన్ ఇంకా వర్స్ అయిపోతుంది కాబట్టి ఈ లోపల డెసిషన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఇండియాకి 6 టైప్ ఆఫ్ పాలసీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఇంటర్నేషనల్ లా ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇంకొకటి బిల్డింగ్ నెరేటివ్స్ అపోజిట్ టు అగ్రెషన్ జరగకుండా, కోఆర్డినేషన్ డిప్లొమాటిక్ మెసేజింగ్ కానీ, ఎకనామిక్ డీ రిస్కింగ్ కానీ, యాక్టివ్ ఇన్ఫర్మేషన్ ఆపరేషన్స్ టు support the Taiwanese people and military support to the US forces in the Indian Ocean. ఈ 6 డెసిషన్స్ ఏమైనా తీసుకోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్కదానికి కూడాను ఇట్ హ్యాస్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. సో ఏది జరిగినా సరే, ఇన్ఫాక్ట్ ఒకవేళ వార్ కానీ జరిగినట్లయితే డెఫినెట్లీ ఇండియాకి చాలా వరకు లాసెస్ అనేవి ఉంటాయి. అది ఆగకుండా ఉండడమే, అది జరగకుండా ఉండడమే ఇండియాకి ప్రెసెంట్ ఉన్న మంచి ఆప్షన్ అండ్ గుడ్ ఆప్షన్ అని చెప్పేసి ఆథర్ మెన్షన్ చేస్తున్నారనమాట. అండ్ యాక్చువల్లీ దిస్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్ అండ్ ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ రిటన్ బై PhD రీసెర్చ్ అండ్ స్కాలర్ అనమాట. ఈ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, యుఎస్ నుండి చదువుకొని రాసిన క్యాండిడేట్ అనమాట. సో ఎస్పెషల్లీ ఇండియాకి తైవాన్ కి రిలేషన్స్ కానీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ ఈ ఆర్టికల్ మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే అండ్ టుమారో వీ షల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. బట్ ఎవ్రీడే లాగే ఈ రోజు కూడా మనం ఈ రోజు కవర్ చేసిన ఆర్టికల్స్ లోని ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ దట్ ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బాస్టర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫర్ కింద ఆప్షనల్ మీద కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ ఆప్షనల్ కోర్స్ అనేది 30,000 కానీ ఇప్పుడు 22,500 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది 31st మార్చ్ వరకు మాత్రమే. బట్ ఆప్షనల్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. మన LTX క్లాసెస్ లోని PSIR, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలానే దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే యూపీఎస్సీ ఆఫ్లైన్ ఆన్లైన్ రిలేటెడ్ ఫీ హైక్ అలాట్ అనమాట. 1st April నుండి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవడంతో పాటు అప్పటి నుండి కూడాను ఫీజెస్ అనేవి కూడా పెరిగిపోతాయి అనమాట. ఆఫ్లైన్ వచ్చేసరికి ప్రెసెంట్ 48,000 ఉన్నది 75,000 అయిపోతుంది. ఆన్లైన్ వచ్చేసరికి ప్రెసెంట్ 48,000 60,000 అయిపోతుంది అనమాట. అండ్ అలానే కొత్త బ్యాచెస్ అనేవి కూడాను 1st April నుండి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ కొత్త బ్యాచెస్ అనేవి కూడా 1st April నుండి స్టార్ట్ అవుతున్నాయి.
సో దీని రిలేటెడ్ ఏమైనా మీకు ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే వచ్చేసరికి మీకు హోంవర్క్తో పాటు ఈ ఆన్సర్ అనేది కూడా పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Consider the following statements. Mohiniyattam is a classical dance style performed by women as a reverence to Hindu god Vishnu. Okay. It is performed in Lasya style. Which of the following are true? ఏవి కరెక్ట్ అనేది ఆప్షన్ ఏ 1 only, B 2 only, C both, D none. కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ కింద క్లాసికల్ డాన్స్ స్టైల్స్ అనేవి ఏంటి అండ్ మీ ఒపీనియన్ రిగార్డింగ్ దేని గురించి అడిగాను, మయన్మార్ గురించి సంథింగ్. సో అది కూడా పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే అండ్ టుమారో వీ షల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. ఎస్, మయన్మార్కి సిఏఏకి లింక్ చేశాను. ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయండి. ఐ ఫర్గాట్ అండ్ జస్ట్ నౌ ఐ రిమెంబర్డ్. Okay, so have a good day students, all the very best for your preparation and I'm so happy that నా యొక్క అనాలిసిస్ మీ ప్రిపరేషన్లో హెల్ప్ చేస్తుంది అనేది. అండ్ అలా విధంగా మీకు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, టేక్ కేర్, వి షల్ మీట్ అగైన్ టుమారో.